బ్రేకింగ్ న్యూస్ ఆకలి మీద ఉన్న పులిలా ఆస్ట్రేలియాపై విరుచుకుపడ్డారు టీమిండియా ఆటగాళ్లు. ఘోర పరాభవాలు, అంతకు మించిన విమర్శలకు సమాధానం చెప్పారు. తమేంటో మరోసారి నిరూపించుకున్నారు. ఆస్ట్రేలియాను తమ సొంత గడ్డపై చిత్తు చేసింది. పర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 295 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. టీమిండియా పరువు మరోసారి పోతుందని అక్కడి మీడియా జోస్యం చెప్పింది. విశ్లేషకులు కూడా కంగారులకే పట్టం కట్టారు. వారందరి అంచనాలు తిప్పికొడుతూ భారత్ సత్తా చాటింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఓవైపు బౌలర్లు చెలరేగితే తమకేం తక్కువ అన్నట్టు బ్యాటర్లు రెచ్చిపోయారు. దీంతో కంగారులు వారి సొంత గడ్డపైనే కంకు తిన్నారు. జట్టు నిండా టెస్ట్ స్పెషలిస్టులున్న ఆసీస్ భారత్ బౌలింగ్ కు తలవంచింది. ఏ ఒక్కరు కూడా మన బుల్లెట్ బంతులకు క్రీజులో నిలవలేకపోయారు. దీంతో ఆస్ట్రేలియా ఓటమి ఖాయమైంది. 538 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక కుప్పకూలింది. బుమ్రా, సిరాజ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. వాషింగ్టన్ సుందర్ 2, నితీష్ రెడ్డి, హర్షిత్ రాణా తలా 1 వికెట్ తీసుకున్నారు. ఘోర పరాభవాలు, అంతకు మించిన విమర్శల నడుమ అయితే టీమిండియా ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో అయితే టీమిండియా విజయం సాధించింది. ఇక తమేంటో మరోసారి నిరూపించుకున్నారు టీమిండియా ప్లేయర్స్. ఆస్ట్రేలియాను తమ సొంత గడ్డపై అయితే టీమిండియా చిత్తు చేసింది. పర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 295 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న భారత్ జట్టును చూసి ఆసీస్ ప్లేయర్స్ విర్రవీగారు. టీమిండియా పరువు మరోసారి పోతుందని అక్కడ మీడియా జోస్యం చెప్పింది. విశ్లేషకులు కూడా కంగారులకే పట్టం కట్టారు. వారందరి అంచనాలు తిప్పికొడుతూ భారత్ సత్తా చాటింది. ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయానికి సంబంధించి తాజా డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా, ఇది ఒక అత్యద్భుతమైనటువంటి విజయంగానే మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆస్ట్రేలియా గడ్డ మీద, పైగా పెర్త్ పిచ్ల మీద భారత్ గెలవడం అంటే ఇది ఒక గొప్ప విజయంగానే పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 150 పరుగులకి ఆల్అౌట్ అయినటువంటి భారత్ ఇంకా పుంజుకోలేదు అనేది కూడా అందరూ అనుకున్నారు. తర్వాత ఆ బౌలింగ్ లో ఎంత అద్భుతంగా బౌలింగ్ చేశారంటే భారత బౌలర్స్ రెచ్చిపోయినటువంటి సందర్భం. వారి కేవలం 104 పరుగులకే ఆస్ట్రేలియాని ఆల్అౌట్ చేశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించినటువంటి భారత్ 487 పరుగులు దాకా చేసి డిక్లేర్ ఇచ్చింది. కేవలం 6 వికెట్లు మాత్రమే కోల్పోయినప్పుడు తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించినటువంటి ఆస్ట్రేలియా కేవలం 238 పరుగులు వస్తేనే అది మొత్తం వికెట్లన్నీ కోల్పోయింది. దాదాపు 295 అంటే అత్యంత భారీ విజయంగానే మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ లో ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా ఇటు ఆస్ట్రేలియా టీం ని ఆదుకునే ప్రయత్నం చేయలేకపోయారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వాళ్ళందరూ కూడా ఇటు పెవిలియన్ బాట పట్టేటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఒక్కసారి ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ చూస్తే మాత్రం ఎప్పుడైతే నాదన్ శ్రీని డక్అవుట్ గా వెన్నుదిరిగాడో తర్వాత ఉస్మాన్ ఖాజా వచ్చి 13 బాల్ అడిగి 4 రన్నులు మాత్రమే చేశాడు. అతను కూడా మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో అవుట్ అయినటువంటి సందర్భంగా ఇప్పుడు తర్వాత ప్యాట్ కమిన్స్ వచ్చాడు. ఎందుకంటే మామూలుగా టైలెండర్ గా వచ్చే ప్యాట్ కమిన్స్ ఫస్ట్ డౌన్ వచ్చాడు. ఫస్ట్ డౌన్ రాగానే అతను కూడా 2 పరుగుల వద్ద అవుట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు తర్వాత లబుషేన్ వచ్చాడు 3 పరుగులు. ఎందుకంటే లబుషేనుడు ఆస్ట్రేలియా టీం కి ఒక వెన్నెముక లాంటి బ్యాట్స్మెన్. అతను కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. తర్వాత ఆదుకుంటాడు అనుకుంటున్న సీనియర్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ ఎవరు ఉన్నాడు,
దాదాపు 17 పరుగులు మాత్రమే చేశారు. తర్వాత అతను కూడా పెవిలియన్ బ్యాట్ పట్టాడు. ముఖ్యంగా మొహమ్మద్ సిరాజ్ అతని వికెట్ తీసి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించిన నేపథ్యం ఏర్పడింది. తర్వాత ట్రావిస్ హెడ్, ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్ ఒంటరి పోరాటం చేశాడు. దాదాపు అతను మాత్రమే 89 పరుగులు చేశాడు. 89 పరుగుల్లో 8 ఫోర్లు పాడాడు. తర్వాత బుమ్రా బౌలింగ్ లో అతను పంత్కి క్యాచ్ ఇచ్చి అతను కూడా వెనుక తిరిగాడు. తర్వాత మిచెల్ మార్ష్ అర్ధ సెంచరీ చేరువలో ఉన్నప్పుడు నితీష్ కుమార్ రెడ్డి అతను బౌల్ చేయడంతో అతను కూడా వెనుక తిరగడం జరిగింది. తర్వాత ఆస్ట్రేలియా పతనం అనేది పూర్తిగా అప్పటికు క్లోజ్ అయిపోయినట్టు ఆల్మోస్ట్. ఎందుకంటే అప్పటికే విజయాన్ని కూడా భారత్ ముంగిట నిలిచేది చెప్పుకోవచ్చు. తర్వాత చివరిలో అలెక్స్ క్యారే మాత్రం కాస్త భారత బౌలర్లు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. 36 పరుగుల వద్ద అతను కూడా హర్షిత్ రాణా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. తర్వాత మిచెల్ స్టార్ కు 12 పరుగులు చేశాడు. తర్వాత నాదర్ ల్యాండ్ వచ్చి డక్అవుట్ గా వెళ్ళాడు. వాషింగ్టన్ సుందర్ వచ్చి అద్భుతమైనటువంటి వికెట్ నేపథ్యం ఏర్పడుతుంది. సో ఎదురుబడి కానీ ఇప్పుడు ఇంత భారీ స్కోర్ చేసి భారీ విజయాన్ని దక్కించుకున్నారని చెప్పుకోవచ్చు.